వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే వర్మీసెల్లి సేమియా కస్టర్డ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎంతో హెల్దీ కూడా. సమ్మర్లో మనకి ఎంతో యూస్ఫుల్గా ఉండే మంచి సమ్మర్ కూల్ రెసిపీ అండి. పిల్లలైతే ఎంతో ఇంట్రెస్ట్గా చక్కగా తినేస్తారు. మనకి మార్నింగ్ టైంలో, అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా, మనకి లంచ్ టైంలో డిసర్ట్ లాగా, డిన్నర్ టైంలో డిసర్ట్ లాగా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు అండి. లంచ్ టైంలోనే కాదండి, ఏదైనా స్పెషల్గా పార్టీస్ ఉన్నప్పుడు కూడా మనం చక్కగా ఈ సేమియా కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అందరూ ఎంతో ఇష్టపడతారు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలనేది రోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దానిలో 4 కప్పుల వరకు క్రీమ్ పాలను యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ పాలను యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ చక్కగా మనం బాయిల్ చేసుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోనే మనం ఒక హాఫ్ కప్పు వరకు మనం వర్మీసెల్లిని యాడ్ చేద్దాము. ఇక్కడ నేను రోస్టెడ్ తీసుకున్నానండి. రోస్టెడ్ లేని వాళ్ళు మనం మామూలుగా కొంచెం రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ రోస్టెడ్ వర్మీసెల్లిని ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. ఇలా కలుపుకుంటూ ఒక 1 మినిట్ కుక్ చేయండి. అవి బాయిల్ అయ్యేలోపు ఒక కప్పులో 1.5 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ అండి, వెనిలా ఫ్లేవర్. ఇది మనకి షాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని మన వర్మీసెల్లిలో మనం సేమియాలో యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ని అంతా ఇందులోనికి యాడ్ చేసుకొని ఎటువంటి ఉండలు కట్టకుండా ఇలా చక్కగా స్పూన్తో కలుపుకుంటూ 1 నిమిషం పాటు దీన్ని బాయిల్ చేసుకోండి. ఇలా మంచి క్రీమీ టెక్స్చర్లోనికి వచ్చేస్తుంది. ఆ టైంలో ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేయండి. మనం 1 కప్పు వరకు వర్మీసెల్లి తీసుకున్నాం కదా, దానికి తగినంతగా షుగర్ని యాడ్ చేసుకొని దీనంతా ఎటువంటి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు చక్కగా కుక్ చేసుకోండి. ఇలా మంచి క్రీమీ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కాజు, బాదాము కొన్ని ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. చూసారు కదా, ఇలా మంచి క్రీమీ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత దీన్ని మనం స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకొని చల్లారనివ్వాలండి. ఇలా మొత్తం కూడా ఒక బౌల్లోనికి వేసుకొని దీన్ని చక్కగా మనం ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్ టోన్లోకి వచ్చేస్తుంది. స్పూన్తో అంతా ఇలా కలిపామంటే ఈవెన్ టోన్లోకి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చక్కగా మనం కూల్ చేయాలి. 1 అవర్ తర్వాత దీన్ని తీసేసుకొని ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలండి. ఇలా అంతా ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇలా గాజు బౌల్లోనికి మనము ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గాజు బౌల్లోనికి ఒక్కొక్క బౌల్లోనికి కొంచెం కొంచెం వర్మీసెల్లిని ఇందులో వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, సో మ్యాంగోస్ని వేస్తున్నాను. మ్యాంగోస్ అంటే పిల్లలు కూడా ఇష్టపడతారు కదా. మ్యాంగోస్ని ఇలా చిన్న ముక్కలుగా వేసుకోండి. అలాగే యాపిల్ అండి, యాపిల్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులోనే పొమగ్రనేట్స్ ఇలా కొన్ని ఇలా వేసేసుకోండి. అన్నిటిలో కొంచెం కొంచెంగా ఇలా ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని పైన మళ్ళీ మనం ఇందాకనే బాయిల్ చేసి పెట్టుకున్న వర్మీసెల్లిని మరి కొంచెం ఇందులో వేసుకోండి. ఇలా మళ్ళీ ఇంకొక లేయర్లో వర్మీసెల్లిని మొత్తం కూడా యాడ్ చేసుకోండి. గాజు బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ కానీ, టూటీ ఫ్రూటీస్ కానీ ఏవున్నా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు, బాదాం, కిస్మిస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. దాంతో పాటుగా నా దగ్గర డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా కొన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. మొత్తం అన్నీ కూడా ఇలా మనం డ్రై ఫ్రూట్స్ని అంతా కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంతో టేస్టీగా, హెల్దీగా మన యొక్క సేమియా కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత మంచి టెక్స్చర్లోనికి మన సేమియా కస్టర్డ్ అనేది వచ్చేసిందో. ఎంతో యూస్ఫుల్గా ఉండే మనకి సమ్మర్ కూల్ రెసిపీ అండి. ఈ సేమియా కస్టర్డ్ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.